అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో సింపుల్ క్వశ్చన్, ఫ్రెషర్స్కి ఐటీ ఇండస్ట్రీలో స్కోప్ ఉందా, ఫ్రెషర్స్కి ఐటీలో జాబ్స్ వస్తాయా? దానికి సింపుల్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు కనుక మన ఛానల్ కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఎస్, ఫ్రెషర్స్కి స్కోప్ ఉంది. ఐటీ అనే కాదు, ఏ డొమైన్ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే ఫ్రెషర్స్కి స్కోప్ ఉండి తీరుతుంది. ఏం పక్కన పెట్టండి, ఒక 5-6 years బ్యాక్ when everything was fine, why do you think companies like Google, Microsoft, Meta, Amazon, పెద్ద కంపెనీలు రైట్, డబ్బులకి తక్కువేం లేదు, మరి వై వర్ దే టేకింగ్ ఫ్రెషర్స్? ఆర్ ఇవాళకి కూడా వై ఆర్ కంపెనీస్ స్టిల్ టేకింగ్ ఫ్రెషర్స్? నిజంగా డబ్బులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఒక 50-60K పెడితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు కదా. ఎస్ ఆర్ నో? లాటరల్ ఎంట్రీస్ కావాలంటే బోల్డ్ అని వస్తారు. మరి అలాంటప్పుడు కంపెనీస్ ఫ్రెషర్స్ని ఎందుకని తీసుకుంటుంది? ద ఆన్సర్ ఈజ్ సింపుల్. ఒక పర్సన్ ఒక ఇండస్ట్రీలో కపుల్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేశాక ఆటోమేటిక్గా తన బ్రెయిన్ ఒక స్పెసిఫిక్ విధంగా స్కోప్ అయిపోయి ఉంటుంది, ఒక స్పెసిఫిక్ విధంగానే థింక్ చేయగలడు రైట్. సో అటువంటి కేసెస్లో ఆ కంపెనీస్ ఆ ఇండస్ట్రీస్లో ప్రోగ్రెస్ అవ్వలేవు. ఫ్రెషర్స్కి అటువంటి స్కోపింగ్ ఏమి ఉండదు, అటువంటి బౌండరీస్ ఏమి డిఫైన్ అయ్యి ఉండవు. కాబట్టి ఇట్స్ అ బ్లాంక్ క్యాన్వాస్ ఫర్ దెమ్ ఆన్ విత్ దే కెన్ పెయింట్. కాబట్టి ప్రతి ఇండస్ట్రీలోనూ ఫ్రెషర్స్ని తీసుకుని తీరుతారు. దాట్ విల్ బి ద కేస్ ఇన్ ఐటీ ఆల్సో. ఏఐ రావడం వల్ల ఎస్ ఇంపాక్ట్ ఉంది, ఐ టాక్ అబౌట్ దాట్, బట్ కంప్లీట్లీ ఫ్రెషర్స్ని తీసుకోరు. ఇప్పుడు బీటెక్ పాస్ అయిన వాళ్ళందరికీ అసలు జాబ్సే రావు అనేది అసలు పాయింటే కాదు. ఓకే, మరి ఓకే ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ వాట్ ఈస్ ద డిఫికల్టీ నౌ అంటే డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ కంపెనీస్లో స్ట్రక్చర్ మారిపోయింది. ఇదివరకు ప్రతి కంపెనీలోనూ కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్, కొంచెం తక్కువ మంది మనకి మిడ్ లెవెల్ ఇంజనీర్స్, ఫైనలీ తక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ ఉండేవారు. కానీ స్లోలీ కంపెనీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ డైమండ్ షేప్. చాలాసార్లు చెప్పాను. సో ఇట్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ మిడ్ లెవెల్, బట్ ఫ్రెషర్స్ని తగ్గిస్తున్నారు. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటి అంటే తెలిసిందే కదా, ప్రతి కంపెనీలోనూ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ యాక్టివిటీస్. కాబట్టి కంపెనీస్లో ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నారు. ఈ తగ్గించే ప్రాసెస్లో ఎక్కువ మంది ఫ్రెషర్స్ బయటకు వస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది అంటే 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్, అంటే ఇంకా మిడ్ లెవెల్ వెళ్ళలేదు బట్ ఇంకా ఫ్రెషర్స్లోనే ఉన్నారు, బట్ దే స్టిల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు అండ్ ఫ్రెష్ పాస్ అవుట్స్ ఇద్దరు కూడా ఇప్పుడు సేమ్ ఆపర్చునిటీస్కి కంపీట్ చేస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు బీ అప్పింగ్ యువర్ స్కిల్ సో దాట్ యూ క్యాన్ గ్రాప్ దోస్ ఆపర్చునిటీస్. ఇష్యూ నెంబర్ 3 ఏంటి అంటే ఫ్రెషర్స్గా మనందరం కూడా చదువుకునేది కాలేజ్లో నేర్పించేది. ఎక్స్ట్రా కోర్సెస్ యూట్యూబ్లో, ఎక్స్ట్రా బయట కోర్సెస్ చేస్తాము, బట్ ప్రైమరీగా మన ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రమ్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ డిగ్రీ వై డూయింగ్. నౌ ఏమైంది అంటే ఇండస్ట్రీలో టెక్నాలజీ ఆర్ ఇన్ జనరల్ ఏఐ హ్యాస్ గాన్ ఫ్రమ్ 1 to 10 ఇన్ ద స్కేల్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ గ్రోత్. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో మన బీటెక్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ స్టిల్ అట్ ద సేమ్ 1 to 1లోనే ఉన్నాం. అంటే 2015లో బీటెక్ సిలబస్ అయితే ఉందో 1 అనుకుంటే దాన్ని, ఇవాళ కూడా సేమ్ 1లోనే ఉన్నాం. కానీ 2015లో ఏఐ లేదు రైట్, ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఏమీ లేవు, దేవర్ నో ఏజెంట్స్. కానీ ఇవాళకి సేమ్ ఎడ్యుకేషన్ కరెక్ట్ నేర్చుకుంటే ఏమవుద్ది అంటే ఆ ప్రపోర్షనాలిటీని మన సిలబస్ మ్యాచ్ చేయలేకపోతుంది. దాట్స్ ఇష్యూ నెంబర్ 3 రైట్. సో ఇవి మెయిన్ ఇష్యూస్. నా హౌ టు ట్యాకిల్ దీస్ ఇష్యూస్? లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ సైజ్ తగ్గుతుంది, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి, మనం ఏం చేయలేము, ఇట్స్ నాట్ కంట్రోలబుల్ బై అస్ రైట్. సెకండ్ థింగ్, సో యూ హ్యావ్ టు కంపీట్ విత్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. దాంట్లో ఏం చేయొచ్చు? థింగ్ ఈజ్ సింపుల్. మీరు అగైన్ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఐ వోంట్ చేంజ్ మై వర్డ్, ఎప్పటి నుంచి చెప్తుంది, ఇట్స్ స్టిల్ ద ఫ్యాక్ట్, డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్ అండ్ ఆప్టిట్యూడ్ రావాల్సిందే. అవి నేర్చుకోవాలి. దాంతోపాటు ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ వన్ డొమైన్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. ఆ డొమైన్ ఏమై ఉండాలి? డొమైన్ కుడ్ బి ఐదర్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్, ఐదర్ మన్ స్టాక్ ఆర్ స్ప్రింగ్ బూట్, లేదా డేటా సైన్స్లో అట్లీస్ట్ డేటా అనలిస్ట్ లెవెల్. అగైన్ దట్స్ అ రియలీ గుడ్ ఇనఫ్ స్కిల్ ఇన్ ద ఫ్రెషర్ లెవెల్. ఆర్ ఈ కోడింగ్ సైడ్ స్టార్టింగ్లోనే నేర్చుకోవడం ఇష్టం లేకపోతే గెట్ ఇన్ టు క్లౌడ్ ఆర్ డెవాప్స్. సో 4 ఆప్షన్లు ఇచ్చాను: వెబ్ డెవలప్మెంట్ ఆర్ డేటా సైన్స్ ఆర్ క్లౌడ్ ఆర్ డెవాప్స్. వీటిల్లోంచి అగైన్ వీటికి ఎక్కువ స్కోప్ ఉంది. సైబర్ సెక్యూరిటీ ఇస్ ఆల్సో గుడ్, సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ దట్స్ ఆల్సో ఫైన్. ఈ 5లోంచి ఏదో ఒకటి. అగైన్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూ ఏంటంటే యూ నీడ్ టు డూ అలాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్. ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది అనుకుంటే ఈవెన్ దిస్ ఇస్ గుడ్. సో ఈ 5లోంచి చూస్ వన్, అండ్ వాటిల్లో ఒకటి అలాంగ్ విత్ దీస్ 3 things నేర్చుకుంటే యూ క్యాన్ కంపీట్ విత్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రైట్. ఆ తర్వాత ఇష్యూ ఏంటి అంటే సగం మందికి అసలు వాళ్ళు అప్లై చేస్తున్న జాబ్కి కావాల్సింది ఏంటి అండ్ వీళ్ళల్లో లేనిది ఏంటి అనేది తెలియదు. నాకేం వచ్చో నాకు తెలుసు, బట్ నాకు ఏం రాదు నాకు తెలియకపోతే ఐ కెనాట్ ఇంప్రూవ్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెనాట్ మెజర్ వాట్స్ రాంగ్,
యూ కెనాట్ ఇంప్రూవ్ ఇట్. అండ్ దాట్స్ ది కేస్ ఇన్ ఐటీ. మీలో సగం మందికి మీలో ఏం లేదో తెలియదు. అండ్ వాటిల్లో లెట్స్ మీకు ఇవాళ ఏబీసీ 3 రావు, రైట్? లెట్స్ ఆ 3 కావాలి, ఆ 3 రావు. సో వాటిల్లో ఎంతవరకు మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది మీలో చాలామంది తెలియదు. ప్లీజ్ కీప్ ట్రాకింగ్ దాట్. అండ్ దానికి వన్ గుడ్ వే కుడ్ బి కాన్స్టెంట్లీ అప్డేటింగ్ యువర్ రెజ్యూమ్. అండ్ ఆ రెజ్యూమ్ని ఈ జేడీస్కి కంపేర్ చేస్తే ఏం మిస్ అవుతుంది. దాట్స్ అ రియలీ గుడ్ వే టు మెషర్. అండ్ ఇది అగైన్ పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇనిషియల్గా దెర్ ఆర్ ఫ్యూ పెయిడ్ ప్రమోషన్స్ ఆల్సో, బట్ ఇప్పుడు నేను చెప్తుంది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రికమెండింగ్ థింగ్స్. AfferDM, విచ్ ఇస్ offerdm.com, దాంట్లో అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అండ్ అప్లోడ్ ద జేడీ. ఏం మిస్ అవుతుంది, ఏమేమి నేర్చుకోవాలి, అండ్ ఏ పాత్రలో వెళ్తే మీకు దాంట్లో స్కిల్ పెరుగుతుంది అని ఇస్తారు. మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, బట్ ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ యూజింగ్ offerdm.com. కాస్ట్ కూడా ఎక్కువేం కాదు, ఇట్స్ లైక్ వెరీ చీప్. సో యూస్ టూల్స్ లైక్ దాట్ సో దట్ యూ కెన్ మెజర్ యువర్ ఇంప్రూవ్మెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ వాట్స్ ఇంపార్టెంట్ ఈస్ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్. అంటే వాట్ ఐ మీన్ ఈస్, లెట్స్ మీకు ఇనీషియల్గా ఏఐ స్టార్ట్ అయినప్పుడు ChatGPT బాగానే తీసుకున్నారు, ఓకే సూపర్. తర్వాత ప్రాంప్ట్ వచ్చేసింది, సూపర్. ఆ తర్వాత వీ గాట్ ఇన్ టు ఏజెంట్స్, NA10 ఇవన్నీ కూడా నేర్చుకున్నారు, గ్రేట్. బట్ ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేర్చుకోవడం మానేశారు, చూడడం మానేశారు. ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ 2026. థింగ్స్ ఆర్ ప్రోగ్రెసింగ్, థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ 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 ర్యాపిడ్లీ, రైట్? ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ దెర్ వాజ్ నో ఓపెన్ క్లా. ఫ్యూ మంత్స్ బ్యాక్, అగైన్ ఫ్యూ వీక్స్ బ్యాక్ దెర్ వాజ్ నో హర్మీస్ ఏజెంట్, రైట్? థింగ్స్ ఆర్ లైక్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. అండ్ అప్డేట్స్ ఆర్ టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ చాలా చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి, రైట్? మనకి ఈ ఓపస్ రాకముందు గెటింగ్ థింగ్స్ డన్ బై సింప్లీ ఏఐ వాజ్ డిఫికల్ట్. అంటే యాజ్ అ ఐటీ ఎంప్లాయీ చెప్తున్నాను, ఐ మీన్ ఐ బీన్ యూజింగ్ కర్సర్, కోపైలట్, ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ అ వెరీ స్టార్టింగ్ పాయింట్. అంటే ఇనిషియల్గా నా టాస్క్లు దానికి ఇస్తే చేయలేకపోయేవి, టెస్టులు రాసేవి, ఆల్ గుడ్. బట్ ఇవాళ విత్ ఓపస్ 4.7 నా జిరా టికెట్స్ ఆటోమేటిక్గా క్లోజ్ చేయగలుగుతున్నాయి, సొంతంగా పిఆర్స్ రేస్ చేయగలుగుతున్నాయి. సో ఏఐ టూల్స్ హ్యావ్ లైక్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. వాటిని కనుక మీరు వాడకపోతే అగైన్ యూ విల్ లూజ్ ఆన్ అ గ్రేట్ బెట్, రైట్? కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఐమ్ టెలింగ్ యూ ఆర్ లైక్ సింపుల్ థింగ్స్, రైట్? డైలీ ఎక్స్లోకి వెళ్ళి ఆర్ వంశీభవన్ అండ్ ప్లాట్ఫామ్స్లో ఆర్ ఇన్ జనరల్ లైక్ ఫాలో ఫ్యూ గైస్ ఆన్ యూట్యూబ్ హూ ఆర్ క్రియేటింగ్ కాంటెంట్. వాటి నుంచి ఓకే ఇది చేంజు అండ్ వెన్ యూ గెట్ టైమ్ జస్ట్ ట్రై చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ, ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆల్సో, రైట్? ఇన్స్టాగ్రామ్లో రోజు బోల్డ్ అంత టైం స్పెండ్ చేస్తాం, మీరు నేను అందరం కూడా. దాంట్లో కొంత టైం దీంట్లో వేస్తే యూ కెన్ సార్ట్ అవుట్ లాట్ ఆఫ్ థింగ్స్. నౌ యాజ్ అ ఫైనల్ బేస్ లైన్ పాయింట్, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, తగ్గాయి, బట్ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ జీరో అయిపోవు. కొంతమంది బయట ఫ్రెషర్స్కి అసలు ఆపర్చునిటీస్ ఉండవని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు, కాబట్టి దానికోసం వీడియో చేస్తున్నాను. ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఎప్పటికీ జీరో అవ్వవు, బికాస్ ఫ్రెషర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దాట్ ఆ బ్లాంక్ మైండ్. సో దిల్ ఆల్వేస్ టేక్ యూ, రైట్? సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద గ్రేట్ స్కిల్ యూ విల్ గెట్ గ్రేట్ ఆపర్చునిటీస్. అండ్ ఇవాళ టైంలో వన్ థింగ్ ఈజ్ డోంట్ చేస్ ఫర్ ద ప్యాకేజెస్ అండ్ ఆల్. స్టార్ట్ ఇన్ టు ద ఐటీ జాబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. శాలరీ తక్కువ అవ్వచ్చు, యూ కెన్ ఇంప్రూవ్ దాట్ విత్ ఇయర్స్ కమింగ్ ఇన్, స్విచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కష్టపడి జాబ్ చేస్తున్నాక ఆ తర్వాత స్విచ్ కొట్టడం ఇట్స్ లైక్ కంపారిటివ్లీ ఈజీ. సో డోంట్ మిస్ ఆన్ టేకింగ్ అన్ ఆపర్చునిటీ, జాయిన్ అయిపోండి. అండ్ వన్ మోర్ థింగ్, అగైన్ నాట్ ఫర్ ఫ్రెషర్స్, చాలామంది ఏం చేస్తున్నారంటే సడన్గా ఏ వచ్చింది కాబట్టి వాళ్ళ చేస్తున్న జాబ్స్లోని డొమైన్స్ మానేసి స్విచ్ కొడదామని చెప్పి రకరకాల ట్రయల్స్ చేస్తున్నారు. నో, కీప్ యూజింగ్ ఏఐ ఇన్ యువర్ ఓన్ డొమైన్. నిజంగా స్కిల్ బాగా వచ్చాక అప్పుడు స్విచ్ చేయండి, అంతే తప్ప బయట ఏ బూమ్ అవుతుంది కదా అని చెప్పి టెస్టింగ్ నుంచి ఏఐలోకి ఆర్ డెవాప్స్ నుంచి ఏఐలోకి డోంట్ స్విచ్ ర్యాండమ్లీ. First use AI in your domain and then switch. I mean, there are a lot of things, but yeah, I hope it makes sense. Channel ki kote aithe please to subscribe. Thank you very much. Jai Hind, Jai Bharat.